హలో గైస్, ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఏంటి గొర్రెలను చూపిస్తుంది, ఎక్కడికెళ్ళిపోతుందా అనుకుంటున్నారా? సో, అమ్మ వాళ్ళ ఇంటికి పొంగల్‌కొచ్చినప్పుడు పక్కనే ఉన్న అంతర్వేదికెళ్ళామండి. అసలు మన గొప్ప మనం చెప్పుకోకూడదు కానండి. ఎక్కడో ఉన్న కేరళకి అయ్యి ఎళ్తారు గానీ, మన కోనసీమకున్న వస్తే ఎంత బావుంటదండి. సో, అక్కడ లొకేషన్సే ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మనకు దూరపు కొండలే నేనెప్పుడు మా హస్బెండ్‌ని ఆట పట్టిస్తూ ఉంటాను. మా గోదావరి అమ్మాయిని చేసుకుంటే పెట్టి పుట్టాలని. ఎందుకంటే, మర్యాదల్లో ఏ మాత్రం తీసిపోమనమాట. ఏంటి గుడికెళ్తూ ఈ మ్యాటర్ చెప్తుందనుకుంటున్నారా? సో, ఏమీ లేదండి. ఎళ్ళే దారి అలా ఉంది మరి. సో మా ఊరు నుంచి అంతర్వేది వచ్చేసి 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది అన్నట్టు మర్చిపోయానండి. మన రథసప్తమి 4వ తారీఖు నుంచి కళ్యాణ మహోత్సవాలు స్టార్ట్ అయినాయి. రేపు 7వ తారీఖు కదండి. రేపు నైట్ 12:55 కళ్యాణం అయితే జరుగుతుంది. మనకి ఈ కళ్యాణ ఉత్సవాలు 13వ తారీఖు వరకు జరుగుతాయండి. ఏ రోజైనా వెళ్ళి మనం లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఖాళీ అయితే ఉండదండి, చాలా మంది జనం ఉంటారు. ఇదేనండి మన లక్ష్మీనరసింహస్వామి వారి రథము. సో రథోత్సవం కూడా జరుగుతుంది. అది కూడా మనకి 8వ తారీఖునే. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.